ఆంధ్రలా 3 పార్టీల కూటమి సర్కార్ రాగానే కలువుల దాగున్న ఎలుకలను పొగబెట్టి బయటకు రప్పించినట్టు పంకపాటి పవర్లున్నప్పుడు అడ్డగోలుగా చెలరేగిపోయిన వైసీపీ లీడర్ల అవినీతి బాగోతాలను బయటకు తీస్తున్నది. ఇప్పుడు రోజా కొంతొచ్చిందంటుర్రు. రోజక్క ఓపిక తెచ్చుకొని ఒక్కొక్క ఊస లెక్క పెట్టే టైం దగ్గర పడ్డదని గుసగుసలు వినబడుతున్నాయి ఆంధ్ర దిక్కు. టూరిజం మినిస్టర్ గా ఉన్నప్పుడు కొడుకు పుట్టినరోజుకు బెంజ్ కార్లు కొన్నప్పటికేంచి ఆడదామాంధ్రల బ్యాట్లు బూట్లు కొనేదాకా దేన్ని విడిచిపెట్టుకుంటా అన్నిటికీ ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది ఆంధ్ర సర్కారు. ఆడదామాంధ్ర పేరుతోటి 150 కోట్ల అక్రమాలు జరిగినాయని ప్రాథమిక అంచనేసి సిఐడి విచారణ చేపియాలని డిసైడ్ చేసింది సర్కారు. ఆ సంగతి ఏందో చూడురని విజయవాడ సిఐడి పెద్ద ఆఫీస్ కు ఆర్డర్ చేసింది. మాజీ మంత్రులు రోజా ధర్మాన కృష్ణదాస్లకు విచారణ చేసి నిధుల సంగతి తెలుసురని చెప్పింది. దీంతో రోజక్కకు గుబులు చాలైందనే అంటున్నారు. అందుకే రోజక్క ఓట్లలో ఓడిపోయిన కానించే ఆంధ్రాలో కనబడతనే లేదు. ఉంటే తమిళనాడు లేదంటే బయట దేశాల టూర్లకు పోతుంది. తమిళనాడులో టీవీ షోలలో యాంకర్ గానో జడ్జిగానో ట్రై చేస్తుంది కానీ ఎవ్వరు కాంతలేరని మీడియా కోడే కూస్తున్నది. మరి కోపు చూస్తుంటే అక్కకు బ్యాడ్ గడియలు సురువైనట్టే కొడుతున్నది. అందుకే అనేది అతి సర్వత్ర వర్జయేతని, అంటే ఎగిరెగిరి పడితే ఎల్లెంకల వడడు తప్పదే అనే కర్మ సిద్ధాంతాన్ని యాద్ చేసుకుంటున్నారట రోజక్క గురించి ఎరికైన వాళ్ళు. బస్సుల సీట్ సంపాదించడంటే ఏం ఆషామాష అనుకుంటుర్రా? దానికి కూడా ఓ ప్లానింగ్ ఉంటది. అందరి లెక్క దర్వాజలకెళ్ళి ఎక్కితే మనకు సీట్ కాదు కదా, నిలబడే జాగ కూడా ఉండదు. అందుకే కావచ్చు కొందరు సర్కస్లో చేయవలసిన పనులు బస్సులు ఎక్కేటప్పుడు చేస్తారు. మామూలుగా గిసొంటి వేషాలు మగబొరగాల తానని చూస్తాం గాని గిడ ఆడామే వైనాట్ లేడీస్ అనుకుందో ఏంతో కానీ ఆమె బస్సు ఎక్కిన తీరు చూస్తే నోరు తెరవవలసిందే పక్కా. మామూలుగా బస్సుల సీట్ దొరికితే అదేదో అవార్డు గెలిచినట్టే ఫీల్ అవుతుంటారు కొందరు. బస్సు పురాగా ఆపక ముందే ఉరుకుతుంటారు. కొందరు అయితే ఖర్చీఫుల్ బ్యాగులు కిటికీలకెళ్ళి వరేసి పుర్సాతిగా ఎక్కుతారు. కానీ గీ అమ్మ జర ఎరైటీగా చెప్పులేసి సీట్ ఆపుకుంది. మళ్ళా ఆమె ధైర్యం చూడురి బస్సు ఎట్లెక్కబట్టిందో. అగో సుషిరా మొదలు కిటికీలకెళ్ళి చెప్పులు వారేసి అటెన్క అందులున్నాయన చేతులు పట్టుకొని ఏదో ఇంట్లో సజ్జలెక్కినట్టే ఎక్కి సీట్ దొరకబట్టింది. ఇక ఇదంతా ఆన్నే ఉన్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి మందితోని బాగా అచ్చింతలే ఎంచుకుంటుంది. శిషి ఆడోళ్ళు అన్నిట్లలో సమానం అంటే ఏందో అనుకున్నాం గాని దినాం కొందరు ఆడోళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే ఏమనాలో కూడా సమజైతలే. మగబోరగాళ్ళు గిట్ల దుంకులాడిరంటే ఏమన్నా అనొచ్చు. కానీ గిరేంది చీరలు కట్టుకొని చిత్రాలు చేస్తుర్రు, గింత కూడా భయం లేదు. ఎన్నడో ఓ పారి నడ్డిరిగితే మూతి పనులు రాలుతాయి, అప్పుడు తెలివొస్తుంది అని ఇంకొందరు అరుచుకుంటుర్రు.